కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రేపు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గురువారం ఉదయం మంత్రులకు ఆయన అల్పాహార విందు ఇవ్వనున్నారు. దీనికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరు కానున్నారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత సిద్ధు లోక్ భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ 7 గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపింది. ఈ డిస్కషన్స్లో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సుర్జేవాలాతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పాల్గొన్నారు. సిద్ధుకు రాజ్యసభలో విపక్ష నేత పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని తెలుస్తోంది. ఆయన కుమారుడు యతీంద్రకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారని వినిపిస్తోంది. అయితే రాజకీయ భవితవ్యంపై తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం చెబుతానని సిద్ధరామయ్య చెప్పారని సమాచారం. ఢిల్లీ స్థాయిలో ఓబీసీ నేతగా ఆయనను కాంగ్రెస్ తెర మీదకు తీసుకొస్తోంది. మరోవైపు డీకే శివకుమార్ను సీఎం చేయకుండా సిద్ధరామయ్య ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్టు సమాచారం. అహింద వర్గాలకే ముఖ్యమంత్రి పదవి కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారట. దళిత నేత జి పరమేశ్వరన్కు సీఎం పోస్ట్ ఇవ్వాలని అంటున్నారట. 2023లో ఇచ్చిన మాట ప్రకారం తనకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ చెబుతున్నారని తెలుస్తోంది. అధిష్టానం కూడా ఆయన వైపు మొగ్గు చూపుతోందని సమాచారం.